పెన్షన్ల దుమారం ఏపీ రాజకీయాల్లో పెను తుఫానుగా మారుతోంది. వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు మొదలు పెన్షన్ల పంపిణీపై తాజాగా ప్రభుత్వ ఉత్తర్వుల వరకు ప్రతి పరిణామం కీలకంగా మారింది. నగదు కోసం లబ్ధిదారులు సచివాలయం దగ్గర బారులు తీరటం, వృద్ధులు ఎండలో అవస్థలు పడటం పొలిటికల్ పొగలకు కారణమవుతోంది. ఈ పరిస్థితికి మీరంటే మీరే కారణమంటూ పాలక ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఏపీ రాజకీయాలు పేదల పెన్షన్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఈసీ ఆదేశానుసారం వాలంటీర్లు పక్కకు తప్పుకోవడంతో పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల కోడ్ ముగిసేదాకా సచివాలయాల దగ్గరే పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అయితే పెన్షన్ కోసం వృద్ధులు, ఇతర లబ్ధిదారులు సచివాలయాల దగ్గర బారులు తీరడం, వారిలో కొందరు ఇబ్బందులు పడ్డం పొలిటికల్ గా పెద్ద దుమారమే రేపుతోంది. ఇప్పుడు ఈ అంశంపైనే ప్రధాన పార్టీలన్నీ దేనికవే బ్లేమ్ గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తోంది. చూసారా, చంద్రబాబు వస్తే మళ్లీ ఇలాంటి పరిస్థితులే వస్తాయంటూ ప్రజలను హెచ్చరిస్తోంది వైసీపీ. ఇంటి దగ్గరికే నేరుగా పెన్షన్ తీసుకువెళ్లి ఇచ్చేలా తమ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే అలా జరగకుండా చంద్రబాబు కుట్ర చేశారని ఆరోపించారు ఎంపీ మార్గాని భరత్. 58 నెలలుగా 1వ తేదీనే ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చామని, కానీ ఇప్పుడు చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు పేర్ని నాని. ప్రజలు 5 ఏళ్ల పాలన చూసి ఓటు వేస్తారు గాని చివరి 2 నెలల్లో డబ్బులిస్తే ఓట్లు వేయరనే విషయాన్ని గుర్తించాలి అన్నారు. 58 మాసాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి నిద్ర లేకముందే తలుపు తట్టి వారి చేతిలో డబ్బులు పెడుతున్నటువంటి పరిపాలన వారు అనుభవిస్తే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి పెన్షన్లు ఆపేశాడు. ఆపినోడు ఎవడు? మీ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎన్నికల కమిషన్ కి వాలంటీర్ల వ్యవస్థను ఆపేయండి, పెన్షన్లు అనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవ్వకూడదని పిటిషన్లు పెడతారు. అయితే పెన్షన్ల వ్యవహారాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకునేందుకు కుట్ర చేస్తోందన్నారు టీడీపీ నేతలు. కదల్లేని వాళ్లకు ఇళ్ల దగ్గరే పెన్షన్ ఇవ్వాలనే నిబంధనలు ఉన్నా వైసీపీ నేతలు ప్రచారం కోసం వృద్ధుల్ని ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. పేదలపై కూటమి కక్షగట్టిందని, అందుకే ఈసీకి ఫిర్యాదు చేసి పెన్షన్లను ఆపే కుట్ర చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే వాలంటీర్లపై మాత్రమే ఈసీ ఆంక్షలు విధించిందని, పెన్షన్లను ఆపాలని ఎక్కడా చెప్పలేదని ప్రతిపక్ష టీడీపీ చెప్తోంది. తక్షణమే పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఈసీకి, సీఎస్ కు చంద్రబాబు లేఖలు రాశారని గుర్తు చేస్తోంది. మరి పొలిటికల్ మంటలు రేపుతోన్న పెన్షన్ల వ్యవహారానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. అంతేకాదు, ఆసక్తి రేపుతోన్న ఈ పొలిటికల్ బ్లేమ్ గేమ్ లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.